ఆర్ యూ సీరియస్? మీరు నాతో జోక్ చేయటం లేదు కదా? లోపల నుండి తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు సాగర్. ఇట్స్ నాట్ ఎ జోక్ మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి. ఈ రోజు నుండి మీరు కింగ్ ఆఫ్ అగ్నిహోత్రి ఫ్యామిలీ. ఓహ్ సారీ, యాక్చువల్లీ కింగ్ ఆఫ్ హైదరాబాద్. నవ్ యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్, కన్ఫర్మ్ చేస్తూ చెప్పాడు ఫోన్లో అవతలి వైపు మాట్లాడుతున్న బ్యాంకర్ దినేష్. బట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నమ్మలేనట్లుగా అడిగాడు సాగర్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మిస్టర్ సాగర్. ఒకప్పుడు మీరు వసుధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కొన్న షేర్స్ ఇప్పుడు సడన్గా పెరిగి మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విషయం తెలిస్తే మీ తాతగారు మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు, ఉత్సాహంగా చెప్పాడు దినేష్. తన తాతగారి పేరు వినగానే అప్పటిదాకా సాగర్ ముఖంపై ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమయ్యింది. 3 ఏళ్ల క్రితం ఈ షేర్స్ కొన్నందుకే ఆయన నన్ను ఇంటి నుండి గెంటేశారు. అది మీరు మర్చిపోయినట్లున్నారు అని నిరాశగా అన్నాడు సాగర్. ఇప్పుడు అదే షేర్స్ మిమ్మల్ని కుబేరుణ్ణి చేశాయి సార్. ఈ విషయం తెలిస్తే ఇప్పుడే ఆయనే మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారు అన్నాడు దినేష్. సాగర్ చిన్నగా నవ్వి, చూద్దాం, ఇంతకీ ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా అని అడిగాడు. ఇంకా లేదు, కానీ మీ ఫ్యామిలీకి తప్పకుండా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరిప్పుడు హైదరాబాద్లోనే రిచెస్ట్ పర్సన్ కాబట్టి తెలియకుండా ఆపటం అసాధ్యం అని నవ్వుతూ అన్నాడు దినేష్. ఇంతలో సాగర్ సాగర్ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావు కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయావు అని కంగుమంటూ వినిపించింది శైలజారెడ్డి కంఠం. ఆమె గొంతు వినగానే అలర్టైన సాగర్ హడావిడిగా, ఓకే దినేష్, ఈ విషయాన్ని మీరెవరికీ చెప్పకండి. కొన్ని రోజుల వరకు దీనిని సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నాను అని చెప్పాడు. ష్యూర్ సార్, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నాడు దినేష్. థ్యాంక్ యూ అంటూ సంతోషంగా ఫోన్ కట్ చేసిన సాగర్ తృప్తిగా నవ్వుకుంటూ కిందకు దిగి కిచెన్లోకి వెళ్ళాడు. అతన్ని చూడగానే చిరాగ్గా ముఖం చిట్లించిన శైలజ, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేవా? అన్నీ సగం సగం పనులేనా? సింకిలో సగం గిన్నెలు అలాగే ఉన్నాయి, క్లీన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు అని ఆమె అజమాయిషీ ప్రదర్శిస్తూ అడిగింది. సారీ అత్తయ్య, సడన్గా ఏదో కాల్ వస్తే అని అతను చెబుతూ ఉండగానే, మరి నువ్వు ఈ స్టేట్ సీఎం కదా, నీకోసం మినిస్టర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఫోన్ మాట్లాడకపోతే వాళ్ళ పనులన్నీ ఆగిపోతాయి వెటకారంగా మాట్లాడుతూ అడ్డుకుంది శైలజ. ఆమె మాటలకు అప్పటికే అలవాటు పడిపోయిన సాగర్, సారీ అత్తయ్య, నేను ఇప్పుడే క్లీన్ చేస్తాను అంటూ సింకు దగ్గరకు వెళ్ళి గిన్నెలు కడగటం మొదలుపెట్టాడు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లు ఉంది నీ వరుస. 2 ఏళ్ల నుండి ఇంట్లోనే ఖాళీగా పడి తింటున్నావు. ఒక్క పనైనా సరిగ్గా చేస్తావా అంటే అది లేదు. అసలు నీలాంటి వాడు నా కూతురికి వాళ్ళ నాన్నగారికి ఎలా నచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు అని రోజు పాడే పాటే మళ్ళీ మొదలుపెట్టింది శైలజ. 2 ఏళ్ల క్రితం శైలజ కూతురు అఖిలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సాగర్. అఖిల తెలివైన అందమైన అమ్మాయి. తమ ఫ్యామిలీకి చెందిన కంపెనీలోనే మామూలు అసిస్టెంట్ పోస్ట్లో జాయిన్ అయ్యి ప్రస్తుతం అదే కంపెనీలో ఎండి స్థాయికి చేరుకుంది. కొంచెం కోపం ఎక్కువే అయినా మనసు చాలా మంచిది. ఆమె కోసమే ఆ ఇంట్లో ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయాడు సాగర్. కానీ ఇప్పుడు ఆ బంధం కూడా తెగిపోవటానికి సిద్ధంగా ఉన్న గాలిపటంలా అటు ఇటు ఊగుతోంది. నేను చెప్పేది ఏమైనా వింటున్నావా లేదా అని శైలజ అరుపులతో ఈ లోకంలోకి వచ్చాడు సాగర్. వింటున్నా అత్తయ్య, చెప్పండి. గిన్నెలు క్లీనింగ్ పూర్తవటంతో నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ అన్నాడు సాగర్. పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరా అని రోజు ఎన్నిసార్లు చెప్పమంటావు? పెళ్ళయ్యి 2 ఏళ్ళు అవుతుంది. కనీసం ఇప్పటికైనా ఒక మగాడిలా 4 డబ్బులు సంపాదించే మార్గం చూడు. నీ వల్ల నేను నా కూతురు తలెత్తుకోలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా శైలజారెడ్డి అల్లుడు పనికిరాని వాడంట అని ముఖాన్నే అంటున్నారు అంది శైలజ. ట్రై చేస్తున్నాను అత్తయ్య, తప్పకుండా ఒక మంచి జాబ్ తెచ్చుకుంటాను అని అన్నాడు సాగర్. అదేదో త్వరగా తెచ్చుకో, లేదంటే నీ జాబ్ పోస్టింగ్ కన్నా ముందు
నా కూతురి హస్బెండ్ పోస్ట్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పి తన గదిలోకి వెళ్ళింది శైలజ. ఆమె వెళ్ళగానే తుఫాను వెలిసిపోయిన ఫీలింగ్ రావటంతో సాగర్ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలాడు. పనులన్నీ పూర్తి చేసుకొని గదిలోకి వచ్చేసరికి సాగర్ మొబైల్ రింగ్ అవుతోంది. స్క్రీన్ వైపు చూసిన అతను అది తన తాతయ్య శరత్ చంద్ర దగ్గర నుండి వస్తున్న కాల్ అని చూసి ఆశ్చర్యపోయాడు. 3 ఏళ్ల నుండి ఎలా ఉన్నావు, ఏమైపోయావని కనీసం ఒక్క కాల్ కూడా చెయ్యలేదు. కానీ ఈరోజు కాల్ చేస్తున్నాడంటే షేర్స్ వాల్యూ పెరిగిన విషయం తెలిసిపోయి ఉంటుందా అని అనుకున్నాడు. ఆ విషయం తలుచుకోగానే అతనికి నవ్వొచ్చింది. కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ పక్కన పడేశాడు. 2 నిమిషాల్లోనే మళ్ళీ మొబైల్ రింగ్ అవటం మొదలుపెట్టింది. ఈసారి అతని బాబాయ్ వైభవ్ కాల్ చేస్తున్నాడు. అది చూసిన సాగర్ డబ్బొచ్చిందని తెలియగానే వీళ్ళందరూ నన్ను బాగా మిస్ అవుతున్నట్లున్నారు అని అనుకుని అసలు ఇంతకీ నాకెంత డబ్బు వచ్చిందో నేను అడగటం మర్చిపోయాను. ముందు ఒకసారి అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేద్దాం అనుకుంటూ లేచి వెళ్ళి తన కబోర్డ్లో ఉన్న పాత వాలెట్ను వెతికి అందులో నుండి బ్లాక్ కార్డ్ను బయటకు తీశాడు. 3 ఏళ్లుగా ముట్టుకోవడానికి కూడా పనికిరాని ఈ కార్డ్ ఇప్పుడు నా తలరాతను చెప్పబోతుంది అనుకుంటూ దానిపై ఉన్న కస్టమర్ సర్వీస్ నంబర్కు కాల్ చేశాడు. బ్లాక్ కార్డ్ VIP కస్టమర్ కేర్కు కాల్ చేసినందుకు ధన్యవాదములు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ అందమైన వాయిస్ వినిపించింది. హాయ్, నా పేరు సాగర్ అగ్నిహోత్రి. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. డైరెక్ట్గా పాయింట్కి వస్తూ అడిగాడు సాగర్. ష్యూర్ సార్, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్తారా అని రిక్వెస్టింగ్గా అడిగింది ఆ అమ్మాయి. ఒక్క నిమిషంలోనే డీటెయిల్స్ ఇచ్చిన సాగర్ ఆమె చెప్పే సమాధానం కోసం చెవులు రిక్కించి ఎదురు చూస్తున్నాడు. 2 నిమిషాల తరువాత, హలో మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి, సారీ ఫర్ డిలే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వచ్చి మీ డీటెయిల్స్ తెలుసుకుంటారా? మీ అమౌంట్ సిస్టంలో ఉన్న డిజిట్స్లో చూపించటం లేదు అని చెప్పింది. వాట్, మీరేమంటున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ మిస్టర్ సాగర్. ఒక్కోసారి అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇలా జరగచ్చు. మేబీ యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ అని అంది. ఆ మాట వినగానే సాగర్ పట్టరాని సంతోషంతో ఓకే థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి, యాహూ, కంప్యూటర్ డిజిట్స్కి కూడా అందని అమౌంట్ అంటే ఇక మనకి తిరుగులేదు. ఈ రోజు నుండి ఐఆమ్ ద కింగ్ అని అనుకున్నాడు. ఇంతలో సాగర్, ఎక్కడున్నావు? అఖిల వచ్చే టైం అయ్యింది, వచ్చి కాఫీ పెట్టు అంటూ వినిపించింది శైలజ గొంతు. ఆ గొంతు వినగానే అతను నవ్వుకుంటూ, ఒకవేళ నేను నిజంగా కింగ్ అయినా కూడా ఈ అత్తయ్య మాత్రం నెక్స్ట్ మినిట్లోనే కింగ్ గారు 1 కప్పు కాఫీ తీసుకురండి అంటుందేమో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. సాయంత్రం 5 గంటలు అవుతుండగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అఖిల అలసటగా సోఫాలో వాలిపోయింది. ఆమె అడుగుల శబ్దంతోనే అఖిల ఇంటికి వచ్చిందని గుర్తుపట్టిన సాగర్ వేడివేడిగా ఉన్న కాఫీ కప్ తీసుకొని వెళ్ళి ఆమె ముందు పెడుతూ, గుడ్ ఈవినింగ్ అఖిల అని అన్నాడు. గుడ్ ఈవినింగ్ సాగర్ అని చిన్నగా నవ్వుతూ కాఫీ తీసుకున్న ఆమె ఒక్కసారి ఆ అరోమాను గుండెల నిండా పీల్చి కాఫీ సిప్ చేసింది. హౌ వాజ్ ద డే అని ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు సాగర్. నాట్ బ్యాడ్, ముభావంగా చెప్పింది అఖిల. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అనుమానంగా అడిగాడు సాగర్. ఆమె ఏదో చెప్పబోతుండగానే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నువ్వు తీర్చేస్తావా ఏంటి? అలా అయితే ఆమెకు ఉన్న అసలైన ప్రాబ్లం నువ్వే అంటూనే అక్కడికి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంది రజిత. ఆమె అఖిల బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి వారిద్దరూ కలిసి పెరగటం వల్ల ఆ ఇంట్లో ఆమెకు స్వాతంత్ర్యం ఎక్కువ. అందుకే ఏ మాటైనా ఇట్టే అనేస్తుంది. ఏయ్ రజిత, నువ్వు నోరు మూసుకోవే. వెంటనే ఆమెను అడ్డుకున్న అఖిల, సాగర్, నువ్వు వెళ్ళి ఇంకో కాఫీ తెస్తావా అని అడిగింది. హా అంటూ అక్కడ నుండి లేచిన సాగర్ రజిత వైపు సీరియస్గా చూసి అప్పుడే తయారైంది. కాసేపు కూడా అఖిలతో ప్రశాంతంగా కూర్చొనివ్వదు అని మనసులోనే చిరాకు పడుతూ వెళ్ళాడు. 5 నిమిషాల్లోనే కాఫీ తీసుకొని వస్తున్న సాగర్కు లివింగ్ రూమ్లో రజిత మాట్లాడుతున్న మాటలు చెవిన పడటంతో
అక్కడే ఆగిపోయాడు. ఏ అఖిల, నువ్వెందుకు ఇంకా అతన్ని భరిస్తున్నావు? నువ్వు ఎంత వెయిట్ చేసినా అతను మారడు. ఇలా ఇంట్లో కూర్చుని కాఫీలు పెట్టడం, గిన్నెలు కడగటానికి అలవాటు పడిపోయాడు. నా మాట విని అతనికి డైవర్స్ ఇచ్చి నీ లైఫ్ నువ్వు చూసుకో అని అంది రజిత. ఆ మాటలు విన్న సాగర్ చేతిలో ఉన్న కాఫీ కప్పును గట్టిగా పట్టుకుంటూ అఖిల సమాధానం కోసం ఎదురు చూశాడు. 2 నిమిషాల పాటు మౌనంగా ఉన్న అఖిల ఆ తరువాత నిట్టూరుస్తూ, 2 ఏళ్ల క్రితం నాకు తెలిసిన సాగర్ ఇలా ఉండేవాడు కాదు రజిత. చాలా కాన్ఫిడెంట్గా, లైఫ్ పట్ల చాలా ఉన్నతంగా ఉండేవాడు. అందుకే డాడీ అతన్ని పెళ్లి చేసుకోమనగానే వెంటనే ఓకే చెప్పాను. కానీ అతను సడన్గా ఇలా ఎందుకు మారిపోయాడో అర్థం కావటం లేదు అని అంది. అప్పుడెలా ఉన్నాడు, ఇప్పుడెలా ఉన్నాడు అని లెక్కలు వేసుకుంటూ నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. బీ ప్రాక్టికల్. అతని వల్ల నీకు కొంచెం కూడా యూజ్ లేదు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? విసుగ్గా అడిగింది రజిత. ఎందుకంటే నేను కూడా ఆన్సర్ చెప్పలేను రజిత. 2 ఏళ్ల మా రిలేషన్షిప్లో అతను నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు. అలా అని భర్తగా సెక్యూర్డ్ ఫీలింగ్ కూడా కలిగించలేదు. కానీ అతను మంచివాడు. కొంచెం టైం ఇస్తే మళ్ళీ నార్మల్ అవుతాడని అనిపిస్తుంది. పైగా అతనికి నేనంటే చాలా ప్రేమ అంది అఖిల. మరి నీకు అతనంటే ప్రేమ ఉందా? వెంటనే అడిగింది రజిత. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనట్లు నిస్సహాయంగా చూసింది అఖిల. అప్పుడు రజిత నవ్వి, పిచ్చి అఖిల, ఒకరి మీద జాలితో చేయటానికి ఇది దానం కాదు, నీ లైఫ్. భార్యాభర్తల బంధంలో లవ్ ఒక్కటే ఇంపార్టెంట్ అనే మాట కథల్లో చెప్పుకోవటానికే బాగుంటుంది. లైఫ్లో వర్కౌట్ అవ్వదు. అది నీ విషయంలో క్లియర్గా ప్రూవ్ అయ్యింది. ఇప్పటికైనా ధైర్యంగా ఒక డెసిషన్ తీసుకో అని అంది. చూద్దాంలే, ఇక టాపిక్ వదిలే అంది అఖిల. సరే, నీ ఇష్టం. ఇంతకీ ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఏదో టేక్ ఓవర్ చేశానన్నావు, ప్రోగ్రెస్ ఎలా ఉంది అని అడిగింది రజిత. ఆ ప్రశ్న వినగానే అఖిల నీరసపడిపోతూ, ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం నాకు. వాళ్ళ కాంట్రాక్ట్కి రెడీ చేసిన డేటాలో ఎర్రర్ వచ్చింది. అది గమనించకుండానే మన కంపెనీ ప్రొడక్ట్స్ టీమ్ ప్రొడక్ట్స్ రెడీ చేసి వాళ్ళకి పంపించారు. వాళ్ళ రిక్వైర్మెంట్కి మన ప్రొడక్ట్స్ రీచ్ అవ్వకపోవడంతో వాళ్ళు ఇప్పుడు కంపెన్సేషన్గా 40 crores అడుగుతున్నారు. అది కట్టకపోతే కంపెనీ పరిస్థితి కొంచెం కష్టమే. మన దగ్గర ఇప్పుడు అంత ఫండ్స్ కూడా లేవు. 1 వీక్లో అంత డబ్బు ఎలా కట్టాలో తెలియటం లేదు. ఎందుకో కొంచెం భయంగా ఉంది రజిత అంది. ఆమె గొంతులో వినిపించిన భయం సాగర్ను అక్కడ నిలబడనివ్వలేదు. వెంటనే లోపలికి వెళ్ళిన సాగర్ తన చేతిలోని కప్పును రజితకు ఇచ్చి వెళ్ళి అఖిల పక్కనే కూర్చుని, అఖిల, లోపలికి వస్తూ అనుకోకుండా నీ మాటలు విన్నాను. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంటున్నావు. ఆ డబ్బు నేనిస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఆ మాట వినగానే రజిత ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ, బాబూ బాద్షా, నువ్వు హెల్ప్ చేయడానికి అది 40 రూపాయలు కాదు, 40 కోట్లు. కనీసం నీ లైఫ్లో 1 కోటి రూపాయలైనా కళ్ళారా చూసావా అని వెటకారంగా అడిగింది. రజిత, ప్లీజ్ నువ్వు ఆగు అని ఆమెను ఆపిన అఖిల సాగర్ వైపు చూసి, థ్యాంక్స్ సాగర్, కానీ ఇది నీ వల్ల కాదులే, నా ట్రయల్స్ ఏవో నేను చూస్తానని చెప్పి అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది. పాపం హీరో హెల్ప్ చేయడానికి వచ్చాడు అని ఏసడించుకుంటూ రజిత కూడా వెళ్ళిపోయింది. అఖిలకు ఎలాగైనా హెల్ప్ చేయాలి. రేపు ఉదయాన్నే బ్యాంకు వెళ్ళి అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ బెడ్పై పడుకున్నాడు సాగర్. ఇంతలో అతని మొబైల్ రింగ్ అయ్యింది. మళ్ళీ అతని బాబాయ్ దగ్గర నుండి కాల్ వస్తూ ఉండటంతో ఉదయం నుండి ఇది 100వ సారి. వీళ్ళకి ఎంత సడన్గా నాపై ఎంత ప్రేమ ఎందుకో. లిఫ్ట్ చేయకపోతే ఈ రాత్రి నిద్ర కూడా పోనిచ్చేలా లేరు అనుకుంటూనే చిరాగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. సాగర్, ఎలా ఉన్నావు? అటువైపు నుండి ఆప్యాయంగా అడిగాడు వైభవ్. ఎందుకు ఫోన్ చేశారు? అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అడిగాడు సాగర్. నీకింకా కోపం తగ్గినట్లు లేదు అని మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించాడు వైభవ్. విషయం ఏంటో చెప్తారా, ఫోన్ పెట్టేయమంటారా? విసుగ్గా అన్నాడు సాగర్. వద్దు, చెప్తాను. రేపు ఒకసారి నువ్వు మన ఇంటికి వస్తావా? నీతో మాట్లాడాలి అని అడిగాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్కి
3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇక నీకు అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. గెటౌట్ అంటూ తన తాతయ్య శరత్ చంద్ర అరిచిన అరుపులు అతని చెవుల్లో ఇంకా వినబడుతున్నాయి. దాంతో సాగర్ విరక్తిగా నవ్వి, మనిల్లా అదెక్కడుంది అని అన్నాడు. రే సాగర్, అలా మాట్లాడుకు. రేపొక్కసారి నన్ను కలువు. నీకు చాలా విషయాలు చెప్పాలి. నువ్వు ఇక్కడ లేని 3 ఏళ్లలో ఏవేవో జరిగిపోయాయి. ఇప్పుడు ఈ ఇంటికి నువ్వు చాలా అవసరమని అన్నాడు. ఆ మాట వినగానే సాగర్ నుదురు అనుమానంతో ముడుచుకుంది. ద గ్రేట్ అగ్నిహోత్రి ఫ్యామిలీ వారసుడైన వైభవ్ నోటి నుండి అలాంటి మాటలు అతను ఊహించలేదు. అందుకే కొంచెం మెత్తబడుతూ, సరే నేను రేపు కలుస్తాను అని అన్నాడు సాగర్. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అయితే రేపు నేనే కాల్ చేస్తాను అన్నాడు వైభవ్. సరే అంటూ ఫోన్ పెట్టేసిన సాగర్ మనసు గతంలోకి జారిపోయింది. వైభవ్ దగ్గర నుండి కాల్ రావటంతో 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు సాగర్. ఆ రోజు సాగర్ సాగర్ అని అరుస్తూ ఆవేశంగా ఇంటికి వచ్చిన శరత్ చంద్ర తన చేతిలో ఉన్న పేపర్స్ను హాల్లో కూర్చొని ఉన్న సాగర్ ముఖాన విసిరికొట్టాడు. ఏమైంది తాతయ్య, ఎందుకంత కోపంగా ఉన్నారు? చెల్లాచెదురుగా పడిన పేపర్స్ను అయోమయంగా చేతిలోకి తీసుకుంటూ అడిగాడు సాగర్. నేను వద్దని చెప్పినా కూడా వసుధ గ్రూప్లో షేర్స్ ఎందుకు కొన్నావు? కోపంగా అడిగాడు శరత్ చంద్ర. అప్పటికీ అతని అరుపులకు సాగర్ బాబాయిలు గౌరీశంకర్, వైభవ్ కూడా బయటికి వచ్చారు. అది గ్రోవింగ్ కంపెనీ తాతయ్య, డెఫినెట్గా షేర్స్ పెరుగుతాయి అని చెప్పాడు సాగర్. అవునా? అయితే విను. నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఆ గ్రోవింగ్ కంపెనీ ఇప్పుడు దివాళా తీసే స్టేజ్కి పడిపోయింది. ఆ కంపెనీ షేర్స్కి చిత్తు కాగితానికి తేడా లేదు. దానివల్ల మన కంపెనీ ఫండ్స్ లెవెల్ ప్రమాదంలో పడింది. దీనికంతటికీ కారణం నువ్వు కొన్న ఆ షేర్స్ అని అన్నాడు శరత్ చంద్ర. ఆ మాటకు సాగర్తో పాటు అతని బాబాయిలు కూడా షాక్ అయ్యారు. అప్పుడు శరత్ చంద్ర మళ్ళీ మాట్లాడుతూ, నేను వద్దని చెప్పినా ఆ షేర్స్ కొని తప్పు చేశావు, కాబట్టి దాని నష్టాన్ని కూడా నువ్వే భరించాలి అని అన్నాడు. సాగర్ ఆ మాటకు అర్థం కానట్లుగా చూసి, అంటే ఏం చెయ్యాలి తాతయ్య అని అడిగాడు. ఆస్తిలో నీ వాటాను నువ్వు వదులుకోవాలి. ఇక నుండి నీకు ఈ అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. నీకు మిగిలే ఆస్తి కేవలం నువ్వు కొన్న షేర్స్ మాత్రమే అని గంభీరంగా ఎటో చూస్తూ చెప్పాడు శరత్ చంద్ర. అతనిలో సాగర్ వల్ల డబ్బు నష్టపోయామనే బాధ కన్నా అతను తన మాట లెక్క చెయ్యకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడనే కోపం ఎక్కువగా కనిపించింది. తండ్రి మాట వినగానే వైభవ్, గౌరీశంకర్ ఇద్దరూ షాక్ అయ్యారు. వెంటనే వైభవ్ రిక్వెస్టింగ్గా, నాన్న ఒక్కసారి ఆలోచించండి. అన్నయ్య వదిన అబ్రాడ్లో ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ నిర్ణయం తీసుకోవటం అంటూ సంకోచంగా ఆగిపోయాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఇవే నా ఫైనల్ డెసిషన్. నా నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా వాడితో పాటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒకసారి సాగర్ వైపు చూసి, నువ్వు తీసుకున్న సొంత నిర్ణయాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి, కాబట్టి లైఫ్లో మళ్ళీ ఓన్ డెసిషన్ తీసుకునే ధైర్యం చెయ్యకు అని చెప్పి సాగర్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సాగర్ ఆ ఇంటి నుండి అడుగులు బయటకు పెట్టాడు. కానీ ఆ సంఘటన సాగర్లో కాన్ఫిడెన్స్ను దెబ్బతీసింది. తన నిర్ణయాలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయనే భయాన్ని కలుగజేసింది. అందుకే ఆ రోజు నుండి సాగర్ మళ్ళీ ఇంతవరకు ఏ పని చెయ్యలేక భయంతో ఇంట్లోనే ఉండిపోయాడు. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం 3 ఏళ్ల తరువాత అతనిలో మళ్ళీ పోయిన నమ్మకాన్ని, ధైర్యాన్ని తిరిగి తెచ్చేలా చేసింది. జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్న సాగర్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. తరువాత రోజు ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయిన అఖిల బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. బేబీ, నేను ఈరోజు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి. నీ కారు తీసుకెళ్తాను, నువ్వు క్యాబ్లో వెళ్ళిపో అని కిందికి వచ్చిన శైలజ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అఖిలతో చెప్పింది. ఓకే మమ్మీ అని చెప్పింది అఖిల. ఆ తరువాత 5 నిమిషాల్లోనే శైలజ బయటికి వెళ్ళిపోయింది. సాగర్,
నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్ అని చెప్పిన అఖిల అనుకోకుండా తల పైకెత్తి చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోయింది. రోజు టీషర్ట్ నార్మల్ బాటంలో ఉండే సాగర్ ఆ రోజు ఫార్మల్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్లో సెట్ చేసినట్లున్న హెయిర్ స్టైల్తో మ్యాన్లీగా రెడీ అయ్యి స్టైలిష్గా కిందకు దిగి వచ్చి అఖిల ఎదురుగా నిలబడి ఎలా ఉన్నాను అని అడిగాడు. అతని ప్రశ్నకు తేరుకున్న అఖిల బాగున్నావు, కానీ ఎక్కడికి రెడీ అయ్యావు అని అడిగింది. ఈరోజు నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చేతిలో తన ఓల్డ్ మోడల్ బజాజ్ చెత్తక బండి కీని చూపిస్తూ చెప్పాడు సాగర్. నన్ను డ్రాప్ చేయడానికి ఇంతలా రెడీ అయ్యే వచ్చావా? చిన్నగా నవ్వుతూనే అడిగింది అఖిల. మరేమనుకున్నావు? నీతో నా ఫేవరెట్ బండి మీద కలిసి వెళ్ళాలనుకోవటం నా డ్రీమ్. కానీ నువ్వేమో రోజు కారులో వెళ్తావు. ఈరోజు అత్తయ్య పుణ్యమా అని నీ కారు వెళ్ళిపోయింది. అందుకే ఈ అవకాశాన్ని నేను మిస్ చేసుకోకూడదని వెంటనే వెళ్ళి రెడీ అయ్యి వచ్చాను నవ్వుతూ చెప్పాడు సాగర్. ఈ చిన్న డ్రైవ్కే చిన్న పిల్లాడిలా ఆనందపడిపోతున్నావా? బయటికి నడుస్తూ అంది అఖిల. ఇష్టమైన వాళ్ళతో కలిసి వెళ్ళామా లేదా అనేది ముఖ్యం, డ్రైవ్ చిన్నదా పెద్దదా అనేది కాదు అంటూనే వెళ్ళి తన బండిని తీశాడు సాగర్. ఆ మాటకు అఖిల ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమయ్యింది. అయినా ఏం మాట్లాడకుండా వెళ్ళి సాగర్ వెనుకే బండిపై కూర్చుంది. అఖిల, మన పెళ్ళైన తరువాత ఇదే మొదటిసారి మనిద్దరం ఇలా కలిసి వెళ్ళటం, డ్రైవ్ చేస్తూనే సంతోషంగా చెప్పాడు సాగర్. ముభావంగా అంది అఖిల. నువ్వు హ్యాపీగా లేవా? తన ముందున్న అద్దంలో నుండి వెనుక ఉన్న అఖిల ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనిస్తూ అడిగాడు సాగర్. సాగర్, అనవసరమైన మాటలాపి కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేయి, కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది అని చేతికున్న వాచ్ను చూసుకుంటూ సీరియస్గా చెప్పింది అఖిల. దాంతో సాగర్ మాట్లాడాలనుకున్న మాటలన్నీ అతని గొంతులోనే ఆగిపోయాయి. సాగర్ వస్తానన్నాడా? బెడ్పై వెనక్కి సర్దుకొని కూర్చుంటూ నీరసంగా అడిగాడు శరత్ చంద్ర. ఎక్కడికి వస్తాడో రాడో తెలీదు, కలుస్తానని మాత్రం చెప్పాడు. బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్ డ్రాలో నుండి ట్యాబ్లెట్ తీసి శరత్ చంద్రకి ఇస్తూ చెప్పాడు వైభవ్. వాడికి నాలాగే పంతం ఎక్కువ, ఈ ఇంటి ముఖం మళ్ళీ చూడడు, శూన్యంలోకి చూస్తూ అన్నాడు శరత్ చంద్ర. మీరు బాధపడకండి నాన్న, వాడిని కలిసి ఎలాగైనా ఇక్కడికి తీసుకురావటానికి ట్రై చేస్తాను అని చెబుతూ వాటర్ గ్లాస్ శరత్ చంద్ర చేతికి ఇచ్చాడు వైభవ్. వాడు రాడని నాకు తెలుసు, కనీసం మనకు సహాయం చేయటానికైనా ఒప్పుకుంటాడో లేదో. ఇప్పుడు వాడు తప్ప మనకు మరో మార్గం లేదు. వైభవ్ చేతిని పట్టుకొని భయంగా చూస్తూ అన్నాడు శరత్ చంద్ర. వాడిని ఎలా ఒప్పించాలో నేను ఆలోచించాను నాన్న, తప్పకుండా అన్నీ నేననుకున్నట్లుగానే జరుగుతాయి. నువ్వెక్కువగా ఆలోచించకుండా ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో అన్నాడు వైభవ్. మనసులో ఆలోచనలతోనే ట్యాబ్లెట్ వేసుకున్నాడు శరత్ చంద్ర. అఖిల సొల్యూషన్స్ అని రాసి ఉన్న ఆఫీస్ ముందు బండిని ఆపాడు సాగర్. వెంటనే బండి దిగిన అఖిల, ఇక నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పి వెనక్కి తిరిగింది. ఒక్క నిమిషం అఖిల అన్నాడు సాగర్. వెనక్కి తిరిగి ఏంటన్నట్లు చూసింది అఖిల. మనసులో నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు, అన్నీ నువ్వు కోరుకున్నట్లే జరుగుతాయి. నీ ఆఫీసు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది, హ్యాపీగా ఉండు అని అన్నాడు సాగర్. అతని మాటలకు అఖిల కొంచెం వింతగా చూసి, ఈరోజు నీకేమైంది, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది. ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో అక్కడకు వచ్చి ఆగింది బ్లాక్ కలర్ లగ్జరీ కార్. అందులో నుండి బయటకు దిగాడు మల్హోత్రా కంపెనీ చైర్మన్ రాణా మల్హోత్రా. 6 అడుగుల ఎత్తు, చూడటానికి తెల్లగా, కళ్లకు గాగుల్స్తో ఉన్న అతన్ని చూడగానే గుర్తుపట్టిన అఖిల గుడ్ మార్నింగ్ రాణా అని విష్ చేసింది. హే అఖిల, గుడ్ మార్నింగ్ బేబీ అంటూనే వెళ్ళి సైడ్ నుండి హగ్ చేసుకున్నాడు రాణా. అది చూసిన సాగర్ కోపంగా, వీడెవడో కాస్త తేడాగాడిలా ఉన్నాడే అనుకుంటూ బండి స్టాండ్ వేసి కిందకి దిగాడు. రాణా, హీ ఈజ్ మై హస్బెండ్ మిస్టర్ సాగర్. సాగర్, ఇతను రాణా మల్హోత్రా, మల్హోత్రా కంపెనీ చైర్మన్. మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు అంటూ ఒకరికొకరికి పరిచయం చేసింది. హలో అంటూ
షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు చాచాడు సాగర్. కానీ రాణా అతన్ని పట్టించుకోకుండా, హేయ్ అఖిల, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, చూస్తే నువ్వు డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతావు అంటూ తన పక్కనే ఉన్న అసిస్టెంట్ వైపు చూశాడు. వెంటనే తన చేతిలోని బాక్సును రాణాకి ఇచ్చాడు అతని అసిస్టెంట్ శేఖర్. దాన్ని ఓపెన్ చేసి అఖిల ముందు పెడుతూ, చూడేం తీసుకొచ్చానో అని అన్నాడు. అందులో మెలమెలా మెరిసిపోతున్న డైమండ్ నెక్లెస్ కనిపించటంతో ఒక్క క్షణం పాటు ఆశ్చర్యంతో తన కళ్ళను తానే నమ్మలేకపోయింది అఖిల. అది తనకు ఎంతో ఇష్టమైన విక్టోరియా డైమండ్ నెక్లెస్. సాగర్ కూడా ఆ నెక్లెస్ను చూశాడు. చూడగానే అది ఫేక్ డైమండ్ నెక్లెస్ అని గ్రహించిన సాగర్ ఆ విషయాన్ని వెంటనే అఖిలతో చెప్పాలనుకున్నాడు. కానీ ఇంతలో అఖిల, గిఫ్ట్ నీకు నచ్చిందా? నవ్వుతూ అడిగాడు రాణా. గిఫ్ట్ చాలా బాగుంది మిస్టర్ రాణా, థ్యాంక్ యూ అంటూ బాక్స్ క్లోజ్ చేసి, బట్ ఇది ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కాదు, ఫేక్. నాకు ఫేక్ ఇష్టం ఉండదు. నా చాయిస్ ఎప్పుడు ప్యూర్ అండ్ ఒరిజినల్ వాటిపైనే ఉంటుంది, అది వస్తువులైనా మనుషులైనా అని చెప్పి ఆ బాక్స్ను తిరిగి రాణా చేతికిచ్చింది. ఫేక్ అని తీసిపారేయకు అఖిల, విక్టోరియా డైమండ్ ఒరిజినల్ దొరకడం ఇంపాసిబుల్. దాని మోడల్లో ఈ ఫేక్ చేయించడానికి కూడా 2 కోట్లు ఖర్చు అయ్యింది తెలుసా అని తనని తాను సమర్థించుకుంటూ అన్నాడు రాణా. ఎంత ఖర్చు పెడితే ఏం ప్రయోజనం మిస్టర్ రాణా, ఫేక్ ఎప్పుడూ ఒరిజినల్ అవ్వదు. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. ఇక మనం లోపలికి వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేద్దాం, లేట్ అవుతుంది అంటూనే సాగర్ వైపు తిరిగి, సాగర్ ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి లోపలికి నడిచింది. ఆ క్షణం అఖిలను చూస్తే సాగర్కి గర్వంగా అనిపించింది. ఎలాంటి రాణాలు ఎంతమంది వచ్చినా, ఎన్ని విక్టోరియా డైమండ్ నెక్లెస్లు ఇచ్చినా ఆమెను కదిలించలేరని అనుకున్నాడు. అంతలోనే అతని చూపు రాణాపై పడింది. వెంటనే అతని ఎదురుగా వెళ్ళి చిన్నగా నవ్వి, పాపం 2 కోట్లు వేస్ట్ అయినట్లున్నాయి, ఎలాంటి ఆటలు ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయి, నా అఖిల దగ్గర కాదు అని అన్నాడు. కానీ రాణా కొంచెం కూడా భయపడకుండా, నేను ఆట ఆడాలని డిసైడ్ అయితే విన్నర్ను కూడా నేనే అని ఫిక్స్ అయిపోయినట్లే బ్రో. పాప 2 కోట్లకు పడకపోతే ఏమైంది, 40 కోట్లకు పడి తీరాల్సిందే కదా అని నవ్వుతూ సాగర్ కళ్ళలోకి చూసి కళ్ళెగరేశాడు. ఆ మాట వినగానే సాగర్ కోపంగా ముందుకు వెళ్ళి రాణా కాలర్ పట్టుకుని, రేయ్ ఆమె నా భార్య అని అన్నాడు. రాణా ఒక్క క్షణం సాగర్ చేతి వైపు కోపంగా చూసి మళ్ళీ అంతలోనే చిన్నగా నవ్వి, ఆమె నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావు మిస్టర్ సాగర్, కానీ నువ్వు తన భర్త అని ఆమె అనుకోవాలి కదా అని అన్నాడు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చెప్పాడు సాగర్. లైట్ తీసుకో బ్రో, పైసా సంపాదించడం చేతగాని వాడికి ఇంత కోపం అస్సలు మంచిది కాదు అంటూనే అతని చేతిని విడిపించుకొని షర్ట్ను సర్దుకొని లోపలికి నడిచాడు రాణా. చాలా ఓవర్ చేశావు రాణా మల్హోత్రా, 24 గంటలు గడిచేసరికి నిన్ను నడివీధిలోకి లాగకపోతే నా పేరు సాగర్ అగ్నిహోత్రి కాదు అని కోపంగా బిడికిలి బిగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు సాగర్. సార్ అదేంటి సార్, ఆ సాగర్ అఖిల గారి భర్త అని తెలిసి కూడా అంత ధైర్యంగా మాట్లాడారు? రాణా వెనుకే నడుస్తున్న అతని అసిస్టెంట్ శేఖర్ కంగారుగా అడిగాడు. వాడు కేవలం పేరుకే భర్త, ఆ ఇంట్లో ఉన్న కుక్కకిచ్చే రెస్పెక్ట్ కూడా వాడికి ఇవ్వరు, మనం వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, వదిలేయి అన్నాడు రాణా. అంటే ఇప్పుడు అఖిల గారి కోసం నిజంగా 40 కోట్లు ఇవ్వబోతున్నారా సార్ అనుమానంగా అడిగాడు శేఖర్. రేయ్ అఖిల బేబీ ఇంకా ఫ్రెష్ కాబట్టి మనం ఆమె కోసం ఎంత ఖర్చు అయినా పెట్టొచ్చు, ఒక్కసారి అది మన చేతుల్లో చిక్కితే ఈ 40 కోట్లకి వడ్డీతో సహా వసూలు చేయొచ్చు అన్నాడు రాణా. అదేలా సార్ ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్. ఆ అఖిల ఎవరనుకున్నావు, ముక్తా గ్రూప్ చైర్మన్ ముక్తాదేవి మనవరాలు అని చెప్పాడు రాణా. ఆ మాట విని షాక్ అయిన శేఖర్, ముక్తాదేవి మనవరాలా, మరి 40 కోట్ల కోసం మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యింది సార్, ముక్తాదేవి గారిని హెల్ప్ అడగొచ్చు కదా అని అనుమానంగా అడిగాడు. రే శేఖరు, నీకు ఇన్ని అనుమానాలేంట్రా, అయినా నువ్వు నా అసిస్టెంట్వా నేను నీ అసిస్టెంట్నా, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు విసుగ్గా అన్నాడు రాణా. సారీ సార్, ఈ ఒక్క విషయం చెప్పండి సార్,
లేదంటే టెన్షన్ పెరిగేలా ఉంది రిక్వెస్టింగ్గా అడిగాడు శేఖర్. సింపుల్ శేఖరో, మనల్ని తన కంపెనీలో ఇన్వెస్ట్ చెయ్యమని అడిగితే అది అఖిల చేసే బిజినెస్ అవుతుంది. అదే ఆ ముక్తాదేవిని డబ్బు అడిగితే ఆమెను హెల్ప్ అడిగినట్లు అవుతుంది. రెండింటికి తేడా ఉందిరా. అఖిల బిజినెస్ చెయ్యాలనుకుంటుంది, ఆమె దగ్గర హెల్ప్ తీసుకోవాలనుకోవడం లేదు. దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారులే. దాని గురించి నీకు తెలియదు కానీ ఇక నోరు మూసుకుని మీటింగ్ రూమ్కి వెళ్దాం పదా అంటూ రూమ్లోకి నడిచాడు రాణా. రాణాపై కోపంతో స్కూటర్ను ఒక్క కిక్కుతోనే స్టార్ట్ చేశాడు సాగర్. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయ్యింది. వైభవ్ దగ్గర నుండి కాల్ వస్తున్నట్టు చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి లొకేషన్ షేర్ చేయండి, వస్తున్నాను అని అన్నాడు. లొకేషన్ ఏంట్రా, డైరెక్ట్గా ఇంటికి రా. సాగర్ నో చెప్తాడని తెలుసు కూడా మామూలుగా నటిస్తూ పిలిచాడు వైభవ్. ఆ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను కలవాలనుకుంటే వేరే లొకేషన్ పంపించు, లేదంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని మొండిగా చెప్పాడు సాగర్. సరే, నువ్వు ఇరిటేట్ అవ్వకు, 2 నిమిషాల్లో లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయని చెప్పి ఫోన్ పెట్టేసిన వైభవ్ తన తండ్రి శరత్ చంద్ర గదిలోకి వెళ్ళాడు. వాడొచ్చాడా? ఆశగా పైకి లేవబోతూ అడిగాడు శరత్ చంద్ర. లేదు, ఇంటికి రానన్నాడు, అందుకే బయటికి వెళ్ళి కలుస్తాను అన్నాడు వైభవ్. పద, నేను కూడా వస్తాను హడావిడిగా బెడ దిగబోతూ చెప్పాడు శరత్ చంద్ర. వైభవ్ వెంటనే అతన్ని ఆపుతూ, నాన్న ప్లీజ్, ఈ పరిస్థితుల్లో నువ్వు తిరగకూడదని డాక్టర్ చెప్పారు కదా, నువ్వేం అవసరం లేదు, నేను వెళ్ళి మాట్లాడి పని పూర్తి చేసుకొస్తాను అన్నాడు. వాడు ఒప్పుకోకపోతే అనుమానంగా అడిగాడు శరత్ చంద్ర. తప్పకుండా ఒప్పుకుంటాడు, వాణ్ణి ఒప్పించే నేను తిరిగొస్తానని నీకు మాటిస్తున్నాను, సరేనా అన్నాడు వైభవ్. అనుమానంగానే తలూపాడు శరత్ చంద్ర. వెంటనే సాగర్ను కలవటానికి బయలుదేరాడు వైభవ్. రాణాను 24 గంటల్లో రోడ్డుపైకి లాగాలనే శపథాన్ని సాగర్ నెరవేర్చుకుంటాడా? అఖిలను డబ్బుతో లొంగ తీసుకోవాలనుకున్న రాణా కళ తీరుతుందా? సాగర్ని కలిసి వైభవ్ తాను అనుకున్న పనికి అతన్ని ఒప్పించగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినవలసిందే. మరి మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.